దశాబ్దాల కిందట జపాన్లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ ఉన్న పవర్తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్ళీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. పోయిన డిస్కుల్లో 3 మనకి మళ్ళీ దొరకడం వల్ల మన దగ్గర ఇప్పుడు కొత్త పవర్ ఉన్నట్టే. బీటిల్, స్వోర్డ్ ఫిష్, టైగర్, ఈ 3 డిస్కులు కలిస్తే ఏర్పడే ఆయుధమే సామురాయ్ బ్యాటిల్ వింగ్. వావ్, ఒక శక్తివంతమైన పక్షిలా ఉంది. అవును, ఈ డిస్క్ వల్లే ఇది సాధ్యమైంది. సో ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి వీటిని వాళ్ళ చేతికిస్తే వాళ్లే ఈ బ్యాటిల్ వింగ్కి సారథులు. నేను టైగర్ జోడ్ని తీసుకుంటాను. సో స్వోర్డ్ ఫిష్ని తీసుకోబోయేది కెవిన్. దాన్ని తనే పట్టి తీసుకురావడం వల్ల ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ బీటీలో ఒకరికి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఇది నీకేమియా? నాకా? నువ్వు నీ సింబల్ పవర్ని కంట్రోల్ చేయగలవన్న నమ్మకం మాకుంది. ఈ డిస్క్ని కంట్రోల్ చేయడం అనే కష్టమైన పని నువ్వు చేయగలవని మాకు తెలుసు. నీ మీద నమ్మకం పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను. వావ్, మన మైక్ ఏమైంది? ఎంతలా ప్రాక్టీస్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య తన సింబల్ పవర్ మీద చాలా ఎక్కువ కృషి చేస్తున్నాడు. ఆ డిస్క్ మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నాడు. అదే అనుకున్నాను. నేను తీసుకోవడం నాకు బాధగా అనిపించింది. నువ్వేం బాధపడద్దు. నిన్ను మేము ఎంచుకోవడానికి కారణం నీ హార్డ్ వర్క్ వల్లే. మైక్ కూడా అంతే కృషి చెయ్యాలని చెప్పాను. కానీ తను ప్రయత్నిస్తున్నాడు. అవును, నేను కూడా అది నమ్ముతున్నాను. కానీ చెప్పిన మాట విననంత వరకు సిద్ధంగా లేనట్లే. Fire Smasher! Cannon Blast the wall! వాళ్ళు నన్ను ఎంచుకోలేదంటే నమ్మలేకపోతున్నాను. అంటే నేను ఇంకా ఎక్కువ శ్రమించాలి. ఈ రోజేంటి ఎంత బాగుంది? ఇదేం బాలేదు. కాంట్రాక్ట్స్ ఈ వేళ కావాలని అతనికి చెప్పండి, తర్వాత కాదు. వింటున్నావా శామ్? ఒకవేళ నువ్వు చేయలేకపోతే నేను వచ్చి అది ఎలా జరుగుతుందో చూస్తాను. ఓ, దీనికన్నా పెద్ద సమస్యలు ఉన్నాయిలే నాకు. బాగుంది. ఏ రోజైతే గొడుగు తీసుకురాలేదో ఆ రోజే వర్షం పడుతుంది. రా, నా మీద పడు. నాకే ఎందుకు ఇలా? ఏంటిదంతా? అందరూ మొక్కలు మాడిపోయాయి. అచ్చ మన కెవిన్ లాగానే. ఏమన్నా? చూడండి.
ఇప్పుడు ఎంత బాగుందో కదా. నేను కురిపించిన వర్షం వల్ల వాళ్ళు ఎంతో దిగులుగా ఉన్నారు. ఈ అదృష్టవంతులు ఒక స్వచ్ఛమైన, క్రూరమైన, అద్భుతమైన బాధని, నిరాశని అనుభవిస్తున్నారు. అది క్రూరత్వం. అవును, నేను అదే చెప్తున్నా. వీడు పెట్టిన బాధ వీడికి మనం పెట్టాలి. ఓ తప్పకుండా. చాచా, చూడండి మీరందరూ ఎంత బాగున్నారు. వాతావరణం ఇంత బాధగా ఉంటే మీరు ఇంత బాగా ఉండకూడదు. వర్షంతో మీ ఆనందాన్ని కడిగేస్తాను. నువ్వు అనుకున్నది జరగదు నైలాక్. లెట్స్ గో. ఇంకా మీకు ఎంత చెప్పినా వేస్ట్. నాతో పెట్టుకుంటే రణం మీకు ఇంకా ఖాయం మరణం. సార్, ఇది చాలా బాలేదు కదా. మియా మనం కొత్త డిస్కుల్ని వాడాలి. అవును. నో, నేను కాదని నిరూపిస్తా. వావ్, క్యాచ్ బాగుంది. నేను ఇది సాధించగలనని నాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు? మైక్ ఆగు, నువ్వు దానికి సిద్ధంగా లేవు. చాలా బోరింగ్ గా ఉంది. మీలో మీరు కొట్టుకోవడం ఆపాక నేను వచ్చి మిమ్మల్ని కొడతాను. గైస్, వాడు వెళ్ళిపోతున్నాడు, ఆపండి. సరే మైక్, కమ్ ఆన్. ఇది ఎందుకని పనిచేయడం లేదు? నీలో ఆ శక్తి లేనందుకు బాధగా ఉంది. మైక్, అసలు ఎందుకు అలా చేసావు? అది నేను కేవలం హెల్ప్ చేయాలనుకున్నాను. మైక్, నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. టీం గురించి కాకుండా నీ గురించి ఆలోచించడం వలన మీ అందరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నువ్వింకా నా మాట విని టీం స్ట్రెంత్ పెంచడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నావనుకున్నాను. ఇది ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. నీ వల్ల మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం. నీ సమురైజర్ తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నాను. ఏంటి? నేను ఇంక ఇంట్లో కూర్చోవాలా? నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఒక సమురై అవ్వడానికి నువ్వింకా సిద్ధంగా లేవని అనుకుంటున్నాను. ఇక నేను మీ లెక్చర్స్ వినలేను. మీకు నా గురించి ఏమీ తెలీదు. నేను సిద్ధంగా లేకపోతే ఇలా ఎలా చేయగలను? ముందు దీన్ని ఆపు. మైక్, ఇంకా ఆపు. ఇంకా చాలు, ఆపు. మీరెవరూ అర్థం చేసుకోరు. నేను వెళ్తున్నాను. సార్, మీరు బానే ఉన్నారా? బాగానే ఉన్నాను. అసలు మైక్ అలా బుద్ధి లేకుండా ఎందుకు బిహేవ్ చేశాడు? నిజం చెప్పాలంటే తప్పు ఇద్దరిలోనూ ఉంది. మెంటర్ ఏం తప్పుగా ప్రవర్తించలేదు. ఆయనకు అలా కోపం రావడం కరెక్టే. సరే, మైక్ తప్పు చేశాడు, కానీ తనని అలా వేరుగా చూడడం వల్ల బాధపడ్డాడు. అది నిజమే, కానీ ఆ పనికి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలనుకున్నారు. నిజమే, కానీ నన్ను అడిగితే మాత్రం మైక్ కి ఆ బీటిల్ డిస్క్ ని హ్యాండిల్ చేయడానికి కావాల్సినంత సింబల్ పవర్ ఉంది. అలా అయితే మెంటర్ తనని కాదని నిన్నెందుకు ఎంచుకున్నారు? అప్పటికలా ఆలోచించారు. అది సరైందే అని అనలేము. ఈ మధ్య మైక్తో కఠినంగా ఉంటున్నారు. నిజమైన సమురైగా తనని తయారు చేయడం నాకున్న బాధ్యత. నిజమే, తెగే వరకు లాగితే విరిగిపోతుంది, తప్ప అతుక్కోదు. మీరే నాకు నేర్పించారు. అవును, తను నీలా నా మాట వింటే బాగుండు. తను నాలా ఉంటే ఇంకెందుకు? అందరూ ఒకేలా ఉండరని మీరే చెప్పారు, వాళ్ళ సింబల్ పవర్ లాగానే. ఇప్పుడు మీరిద్దరు కోరుకుంటున్న విషయం ఒకటే, మైక్ సామర్థ్యం బయటపడాలని. కానీ దానికి మీరు ఎంచుకున్న దారులు వేరు. నువ్వు చెప్పింది నిజమే. బలమైన గాలిని నిప్పుని మంటగా మారుస్తుంది. అదే పెద్ద చెట్టును కూడా కింద పడేస్తుంది. నువ్వు చాలా ఎదిగేవరా రేంజర్. ఇదంతా మీరు నేర్పించిందే. టీం గురించి కాకుండా నీ గురించి ఆలోచించడం వల్ల మీ అందరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నీ వల్ల మిగతా వాళ్ళకి ప్రమాదం. ఎంత బుద్ధి లేని పని చేశాను. అసలు ఏం ఆలోచిస్తున్నాను నేను? ఇది చాలా సిల్లీగా ఉంది అంకుల్ బాల్క్. అలా అనుకోకు. డాన్స్ నీకు నేర్పించేది బ్యాలెన్స్, టైమింగ్ అండ్ కంట్రోల్. మార్షల్ ఆర్ట్స్ కి కావాల్సింది ఇవే కదా. ఈ ఆట టీం వర్క్ నేర్పిస్తుంది. గెలవాలంటే కలిసి ఆడాలి. ఆగండి,
ఏంటి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఎక్కడ చెప్తే అక్కడ అడుగుపెట్టు. ఓకే నో నో నో, ఒక రిథమ్ లో ఫాలో అవ్వాలి. కమ్ ఆన్, నన్ను ఫాలో అవ్వు. ఇదిగో ఇలా, అంతే అంతే. కమ్ ఆన్, అంతే. yes అంతే. నో నో నో, ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో, ఈ ఫ్రీ స్టైల్ చూడు. యా 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 యా. నో నో నో, ఏం చేస్తున్నావు నువ్వు? మెంటర్ నా సమరైజర్ని తీసుకున్నాడంటే నమ్మలేకపోతున్నాను. సమ్రైజర్ మెంటర్ పండెకు. నేను చెప్పాను కదా తను ఒక సమురాయ్ రేంజర్ అని. యా నాకైతే ఏ రేంజర్ కనిపించట్లేదు. అదిగో స్పైక్, అతను స్టాప్. ఒక సమురాయ్ రేంజర్ అయి ఉంటాడు. స్పైక్. ఆగమని చెప్పాను కదా. మీరు ఇంకా పాతకాలం మనిషిలా ఉంటారు అనుకున్నాను. అంటే ఏదైనా గుర్రం మీద వెళ్తుంటారు అనుకున్నాను. బైక్ రైడ్ చేశాక క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? నో. ఆ చెడు వాతావరణంతో నా రోజు వెలిగిపోయింది. ఏంటి ఇక్కడ వాన పడుతుంది? నా బుక్కంతా తడిచిపోయింది. సారీ, నీకు చదవడం కూడా వచ్చు అనుకోలేదు. మాస్టర్ శాండ్రెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడా? అవును, తన మూడేం బాలేదు. నీ భాషలో చెప్పాలంటే అతనికి ఈ వాతావరణం బాగాలేదు. కొంచెం నవ్వొచ్చే జోకులు వెయ్యలేవా? నేను వెళ్ళి ఆ మనుషులందరి జీవితాలను నా వర్షంతో తడిపి ముద్ద చేశాను. ఆ పని మాస్టర్ శాండ్రెడ్ ని మేఘాలలో తేలేలా చేస్తుంది. అదేదో తొందరగా వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉంటే నా హార్మోనియం తడిచిపోయేలా ఉంది. కురిసేదేదో అక్కడే కురువు. అవును, ఇక నేను వెళ్తాను. నేను వెళ్ళి నా పరిశోధన చేసుకోవాలి. రెడ్ రేంజర్ గురించి చదవాల్సింది చాలా ఉంది. పైగా అన్ని పెద్ద పెద్ద పదాలే ఉన్నాయి. ఇంకా ఆ డెకర్ ఒకడు. నాకైతే తలనొప్పి వస్తుంది. పగలగొట్టడంలో కావాలంటే నేను హెల్ప్ చేస్తా. అయినా నువ్వు డెకర్ గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? తన గురించిన ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేశాం. అదొక చాలా ముఖ్యమైన విషయం. ఓపిక పట్టు రామాసా. మొత్తానికి మనం అతన్ని కనిపెట్టాం. మనకి కావాల్సింది సరైన చోటు ఇంకా సమయం. అప్పుడు చరిత్రలో అత్యంత భీకర యుద్ధం మనదే. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడికి నన్ను తిట్టడానికి తీసుకురాలేదు కదా? లేదు మైక్, నీకు వారసత్వంగా వచ్చిన నీ సింబల్ పవర్ గురించి మాట్లాడేది అనుకున్నాను. అవును, నా సింబల్ అడవి కదా, అర్థమైంది. నువ్వింకా లోతుగా ఆలోచించాలి మైక్. నీ శక్తి అడవిలో కాదు, అడవి నుంచి వస్తుంది. దీనిలో ఎంతో అర్థం ఉంది. సింబల్ పవర్. నువ్వది అర్థం చేసుకోగలిగితే హార్స్. అది నీలో కూడా నీకు కనిపిస్తుంది. అప్పుడు నువ్వు నీ సింబల్లో ఉన్న శక్తికి ఇంకా గొప్ప శక్తిని అందించగలవు. నిన్ను నీలో ఓసారి చూసుకో. అడవితో నీకున్న సంబంధం ఏంటో తెలుసుకో. తీసుకో. నిజంగానా? థ్యాంక్ యూ మెంటర్. ముందు నుంచి నీకు ఇవన్నీ నేర్పించకపోవడం నా తప్పు. నువ్వు నా మాట వినట్లేదు అంటుంటాను గాని నేనే నీ మనసు ఏం చెప్తుందో వినలేదు. నన్ను క్షమించు. నో, అందులో నా తప్పు కూడా ఉంది. నన్ను కూడా మీరు క్షమించాలి. నో, మీరు ఇలా చేయాలి. హే మైక్, నీ అవసరం పడింది.
మనస్ఫూర్తిగా బాధపడడానికి మళ్ళీ అందరూ వచ్చినట్టున్నారు. అంటే మేమైతే నీ గురించే వచ్చాం. అవును, కానీ నేను ఇలా గాల్లో ఉన్నప్పుడు మీరు కనీసం నా దగ్గరికి కూడా రాలేరు. ఇక మీ అందరి బాధ నా ఒక్కడి బాధ్యత. కదలలేకపోతున్నా. గుడ్ బై ఫూల్స్. ఇంకో మాట చెప్పు నైలాక్. ఎవరిది? ముందు నువ్వు నన్ను దాటి వెళ్ళాలి. అద్భుతం. వాళ్ళలాగే నువ్వు కూడా ఒక మధురమైన ఓటమిని రుచి చూడు. ఇంకా ఆపు. సామురాయ్స్ గో గో సామురాయ్. శభాష్ మైక్. సామురాయ్ రేంజర్ రెడీ. నిన్ను నీలో ఒకసారి చూసుకో. అడవితో నీకున్న సంబంధం ఏంటో తెలుసుకో. అడవి అంటే అర్థం. అడవి ప్రాచీనమైనది, దృఢమైనది, స్వతహాగా పెరిగినది. అడవి యొక్క మూలం ఏంటంటే ఎదగడం, మళ్ళీ పెరగడం, ఇంకా స్వేచ్ఛ. నాలో అడవిలో ఉండే శక్తిని అంతా నింపగలనని నాకు తెలుసు. ఫారెస్ట్ ఫియర్. ఈ బాధ నీ కోసం బాధగా ఎదురు చూస్తుంది. రా. నా సింబల్ పవర్ నేనెంత ఊహించుకుంటే అంత పెరుగుతుంది. ఇక నా ఊహకి అంతే లేదు. ఏంటి? ఏం చేస్తున్నాడు అసలు? వాతావరణంలో ఇప్పుడు పెద్ద మార్పులు ఏర్పడ్డాయి. వాతావరణ శాఖ ప్రకారం ఆకంతో పాటు నీ పళ్ళు కూడా రాలుతాయి. ఇక నీ బాధల వర్షానికి అంత మొదలైనట్టే. మైక్, అద్భుతంగా ఫైట్ చేశావు. అవును, నీకు అలాంటి సింబల్ పవర్ ఎలా వచ్చింది? అది ఎప్పుడు నాతోనే ఉంది, కానీ ఒకరి సహాయం వల్ల అది బయటపడింది. ఓ నో, అప్పుడే అంత అయిపోలేదు. ఇది తుఫానికి ముందు వచ్చిన నిశ్శబ్దం మాత్రమే. ల్యాండ్ ఫోల్డింగ్ స్వర్డ్. మెగా మోడ్ పవర్. Dragon folding sword. Mega more power. Turtle folding sword. Mega mode power. Bear folding sword. Mega mode power. Ape folding sword. Mega mode power. Yeah. దీనివల్ల మీకేమైనా ఉపయోగం ఉండుంటే నేను ఆనందించేవాడిని. మీరంతా కలిసినా నాకు సమానం కాదు. ఓ నో, మళ్ళీ గాల్లోకి ఎగిరాడు. ఒక అందమైన ఓటమిని అనుభవించి చూడండి. అలా మనకన్నా ఎత్తు నుంచి యుద్ధం చేయడాన్ని మనం ఆపాలి. కొంచెం రిస్క్ అయినా కానీ సామురాయ్ బ్యాటిల్ వింగ్ కాంబినేషన్ మనం ప్రయోగించాలి. అవును, రెడీ. మైక్, నువ్వే తీసుకో.
ఏంటి? నీ సింబల్ పవర్ చూశాను కదా, దీన్ని నాకన్నా నువ్వే బాగా ఉపయోగించగలవులే. మియా, తను చెప్పింది నిజమే. లెట్స్ గో. థ్యాంక్స్. నువ్వు మంచి ఫ్రెండ్ మియా. నీ మాట నిలబెడతాను. టైగర్ సోర్డ్. స్వార్డ్ఫిష్ సోర్డ్. బీటిల్ సోర్డ్. Let's do it. Zords combine. Samurai battle wing. Samurai battle wing. We are united. వాళ్ళు పక్షిలా మారిపోయారా? అలాగే ఎగురుకుంటూ మీ కూటికి వెళ్ళిపోండి. ఈ తుఫాను గాలిని మీరు తట్టుకోలేరు. ఆ? ఆ? అవును నిజమే. ఈ తుఫాను గాలిని నువ్వు అస్సలు తట్టుకోలేవు. అలసిపోయి ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. గాలిలో గెలిపెప్పుడు నాదే. ఈ రోజైనా ఏ రోజైనా. Vortex spin. Mia, Emily, attack. సరే, రెడీయా ఎమిలీ? ఎస్. గర్ల్ పవర్. Strike. మాదంటే ఎలా ఉంటుందా? ఇదేం బాగాలేదు. చార్జింగ్ స్లాష్. ఫైర్ స్ట్రైక్. Samurai Ranger. విజయం మనదే. ఏంటిది? మీకు థ్యాంక్స్ చెప్పడానికి, అలాగే మీ మాట వినందుకు. నేను కూడా. డ్యూడ్. ఓ, ఇంకొక విషయం. మైక్, ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ మొదటికి వచ్చావా? ఏమైంది? ఓ నో, నేను ఇలా చేద్దాం అనుకున్నా.